నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల పవిత్రతను కాపాడడంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఉద్ఘాటన. మార్చి 3న చంద్రగ్రహణం. 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత. V7 సిటీ న్యూస్ బిగ్ స్టోరీ. శ్రీకాళహస్తి ఆలయంలో జర్మన్ భక్తుల సందడి. శ్రీకాళహస్తీశ్వర ఆలయ విశిష్టతను తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేసిన విదేశీ భక్తులు. చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై ఆరోపణలు చేసిన మోహిత్ రెడ్డి. నియోజకవర్గంలో సహజ వనరులను దోచేస్తున్నారని మండిపాటు. ఇక వార్తల్లోని వివరాలు. మార్చి 3వ తేదీన తిరుమల సప్తగిరులు చంద్రగ్రహణం నీడలోకి వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠనాథుడి ఆలయ తలుపులు దాదాపు 10 గంటల 30 నిమిషాల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. గ్రహణ ప్రభావం కారణంగా ఆ రోజు నిర్వహించాల్సిన అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మార్చి 3వ తేదీన తిరుమల క్షేత్రంలో భక్తుల సందడికి స్వల్ప విరామం కలగనుంది. ఆ రోజు సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయ ద్వారాలను సుమారు 10 గంటల 30 నిమిషాల పాటు మూసివేయనున్నారు. శాస్త్రోక్తంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగానే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారాలయంలో మార్చి నెల 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా ప్రాతకాల ఆరాధనలన్నీ పూర్తి చేసుకుని 2వ గంట పూర్తి చేసుకుని 7:30 గంటలకి శ్రీవారాలయం మూసివేయబడుతుంది. తిరిగి మధ్యాహ్నం గ్రహణం 3 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఈ గ్రహణం పూర్తయిన తర్వాత 7:30కి శ్రీవారాలయంలో శుద్ధి కార్యక్రమాలు చేసుకొని పుణ్యాహవచనాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత యథావిధిగా సాయంత్రం కైంకర్యాలు నిర్వహించి భక్తుల్ని సర్వదర్శనానికి రాత్రి వరకు అనుమతించడం జరుగుతుంది. ఈ నెల 3వ తేదీ ఈ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. వాస్తవానికి ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు పూర్తవుతోంది. గ్రహణం వీడిన అనంతరం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతించనున్నట్లు టీటీడీ పేర్కొంది. గ్రహణం కారణంగా ఆ రోజు స్వామివారికి నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి సేవలను రద్దు చేశారు. వీటితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా నిలిపివేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రామ్ బగీచా ప్రాంతాలలో సుమారు 40,000 పులిహోర ప్యాకెట్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు ఆ రోజున తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, కేవలం సర్వదర్శనం ద్వారా మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు దాదాపు 10 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనున్న సందర్భంగా భక్తులు ఈ సమయాలను గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు దేశాభివృద్ధి, ఇటు తిరుమల పవిత్రతపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందని, అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేటటువంటి దిశగా చొరవ చూపించడానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఎవరైతే వస్తారో వారికి వారధి కార్యక్రమం ద్వారా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశానుసారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావటం, ముందు ప్రాథమికంగా మీడియాతో మాట్లాడే ముందు కొంతమంది సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారానికి కావాల్సినటువంటి అర్జీలను తీసుకోవటం జరిగింది. అందులో వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏదైతే పెట్లూరు గ్రామానికి మాదికపల్లి ఏదైతే ఉందో అక్కడ దశాబ్దాల కొలది అక్కడ అంగన్వాడీ బడి లేనటువంటి స్కూల్ లేనటువంటి పరిస్థితి. అంగన్వాడీ కేంద్రం కావాలి అక్కడ అనేటటువంటి ఒక వినతి పత్రం వచ్చింది. దాన్ని సానుకూలంగా మంచి జిల్లా కలెక్టర్ గారికి తీసుకెళ్లి దాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా
ప్రయత్నం చేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దాన్ని కార్యాచరణలో భాగంగా నేను కలెక్టర్ గారికి స్వయంగా ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారితో కూడా నేరుగా మాట్లాడాల్సినటువంటి అవకాశం కలిగింది. ఒక అంశంలో ఒక కుటుంబంలో జరిగినటువంటి బంగారు నగలు చోరీకి సంబంధించి ఆ అంశాన్ని కూడా నేరుగా వారితో మాట్లాడినప్పుడు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారిని నేరుగా ఎస్పీ గారు రమ్మని చెప్పటం జరిగింది. ఇట్లా అనేక సమస్యలు ఏ అయితే ఉన్నాయో ప్రజలకి చేరువుగా ఆ సమస్య పరిష్కార దిశగా వారధి కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో న్యాయం సత్వరంగా జరిగేటటువంటి దానికి ప్రయత్నం చేయటం, సానుకూలంగా ఇక ప్రజలకి జరుగుతున్నటువంటి ఇబ్బందులను నెరవేర్చడానికి ఈ వారధి కార్యక్రమము చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఇక్కడికి వచ్చే లోపల ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో వారిని ఈ జిల్లాకి సంబంధించి ముఖ్యంగా ఈ తిరుపతి ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని ముందుగానే వారందరినీ సమయత్తపరచడం, వారిని ఇక్కడికి తీసుకురావటం, వచ్చినటువంటి వారితోటి వారి సమస్యలకి సంబంధించినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు ఇవ్వటం, వెంటనే అధికారులతో మాట్లాడేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం ఒక మంచి ఒరవడి అన్నమాట. ఇది రాజకీయాల్లో ఏదో తూతూ మంత్రంగా మనము ప్రజలకి మేలు చేస్తున్నాం అనేటటువంటి విధంగా జనాలకి కనపడినట్లే కాకుండా వాస్తవంగా ఫలితాల దిశగా ప్రజల సమస్యను తీర్చడానికి వారధి లాంటి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనేదానికి ఒక చక్కటి ఉదాహరణ ఇవాళ మీరే ప్రత్యక్షంగా చూశారు. ఏ విధంగా అధికారులతోటి మనం ఇంటరాక్ట్ అయ్యే సమస్యల్ని తీర్చడానికి అడుగులు వేయడానికి అవకాశం కలుగుతుంది అనేటటువంటి నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. ఇక్కడికి తిరుపతికి నన్ను పిలవటం, ఈ యొక్క కార్యక్రమంలో మమేకం చేయటం, కొంతమంది ప్రజల సమస్యల్ని నా దృష్టికి వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా పనిచేసేటటువంటి అవకాశం అనేది మనకి రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఒక సంతృప్తి, ప్రజలకి ఏదన్నా ఒక మంచి చేసేటటువంటి అవకాశం రావటం, తద్వారా మన ద్వారా మంచి జరుగుతుంది అని అంటే అదొక సంతృప్తిగా ఉండేటటువంటి పరిస్థితి ఒక రాజకీయాల్లో ఉండేటటువంటి నాయకులుగా కూడా. ఇది ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్ఫూర్తితోటి ఒక ఆహ్లాదమైనటువంటి ఆదర్శమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు జరగాలి అనేటటువంటి దాన్ని నేను అందరికీ తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ హాజరైనందుకు నేను నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను అంటే ఇది ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశం మొత్తానికి సంబంధించినటువంటి అంశం. ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐ గారు వ్యాఖ్యానించారు, ఏదైతే వివిధ రకాల ఆకర్షితమైనటువంటి పథకాల ద్వారా ఆర్థిక పరిస్థితులు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా కుదేలవుతూ ఉంది, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా దేశం మీద పడుతుంది అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆందోళన వారు వ్యక్తపరిచారు. దీన్ని సానుకూలంగా ఆలోచించాల్సినటువంటి సమయం అయితే ఉత్పన్నమైంది. ఇది ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో ఒక పార్టీకో ఒక నాయకుడికో సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి సమస్యగా ఈరోజు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇదే అంశాన్ని మేము 2022 నుంచి వరుసగా అనేక సందర్భాల్లో ఉటంకిస్తూ అనేక రకాలైనటువంటి ఆర్టికల్స్ రాశాము, అనేక రకాల అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాము, ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాము. కడకు సెంట్రల్ డెట్ రెగ్యులేటరీ అథారిటీ లాంటి సంస్థలు స్థాపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము మాట్లాడుతూ రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రుణాలు సేకరించేటటువంటి విధానం కానీ అన్ని ఏ రాష్ట్రం ఒకవైపు పంజాబ్ కానీ 2019-24 మధ్య మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా రుణాల సేకరణ ఏ విధంగా జరిగి దాన్ని అనుత్పాదక అంశాలకి వెళ్ళినప్పుడు ఆ ప్రభావం ఏ విధంగా పడుతుంది అని దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది ఈ అంశాలన్నీ చర్చించుకుంటూ వచ్చాం అనేక సందర్భాలు. అయితే దీనికి ఎక్కడ దాన్ని రీస్ట్రక్చర్ చేసుకొని మంచి ఫలితాలు వచ్చే విధంగా అడుగులు వేయాలి ఆర్థికపరమైన అంశాల్లో అనే దానిలో ఒక ఎక్కడో చోట ప్రారంభం కావాలి. మొదలు పెట్టాలంటే ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రం కూడా చేయలేనటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఒక రాజకీయ పోటీతత్వంతో ఒకరిని మించి ఒకరు అడుగులు వేసేటటువంటి తప్పని వాతావరణం కలిగిందా అనేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానికి ఏదో ఒక పార్టీనో లేకపోతే ఒక నాయకుడినో ఎవరో ఒకరిని అనుకొని కూడా లాభం లేదు. ఇది సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐ గారు ఒక అడుగు వేశారు.
ఒక అడుగు ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐ గారు ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకొని ఏదైతే వికసిత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారో వికసిత భారత్కి వాస్తవ రూపాన్ని దాల్చేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలని ఒక 3-4 రోజుల క్రితం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆకర్షణీయ పథకాల కన్నా ఆచరణ యోగ్యమైనటువంటి అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితులు సంస్కరణలు అవసరము అనేటటువంటి వ్యాఖ్య కూడా చేశారు. 3 రోజుల్లో వాళ్ళ సిజేఐ గారు అదే లైన్లో వారి యొక్క ఆందోళన వ్యక్తపరిచారు. ఒకసారి సానుకూలంగా ప్రతి రాజకీయ పార్టీ ప్రతి నాయకుడు కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఈ పరిస్థితుల నుంచి ఏ విధంగా దేశాన్ని కాపాడుకోవాలి, అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి దిశగా ఆలోచించాల్సినటువంటి సమయం అయితే ఉత్పన్నమైంది. ఎందుకంటే 2022 నుంచి నేను చూస్తూనే వరుసగా ఈ అంశం మీద అనేక సందర్భాల్లో ప్రతిస్పందించాం. దీనికి సంబంధించి అంత్యోదయ స్ఫూర్తితోటి అర్హులైనటువంటి పేదలకి మటుకి సంక్షేమం అందాల్సింది, అందులో ఎటువంటి రాజీ లేదు. ఎవరైతే నీడ్ ఉన్నటువంటి వారికి హౌస్ ఫర్ ఆల్ అన్నామో ప్రతి ఒక్కరికి పిఎం ఆవాస్ యోజన కింద గృహం ఉండి తీరాల్సిందే. అటువంటి అంశాలకి ఎటువంటి వెనక చూపు చూడకుండా అలాగే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉండే గృహానికి సురక్షిత త్రాగునీరు ఇవ్వవలసిందే. నాణ్యమైనటువంటి విద్య ఉచితంగా పేదలందరికీ అందేటటువంటి విధంగా పిఎం శ్రీ లాంటి స్కూల్స్ తోటి సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా నిధులు ఇచ్చి ఒక నాణ్యమైనటువంటి మానవరులుగా భవిష్యత్తు విద్యార్థులను తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు చేయడానికి ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి ఇబ్బంది ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అత్యున్నతమైనటువంటి వైద్యాన్ని ప్రజలకు ఇచ్చేటటువంటి విషయంలో వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు. అయితే వీటికి మించి చేసేటటువంటి కార్యక్రమంలో ఒకసారి పునరావించాల్సినటువంటి అవసరం అయితే ఒకసారి వచ్చిందా అనేటటువంటి భావన అయితే వాళ్ళ సుప్రీంకోర్టు సిజేఐ గారు మాట్లాడిన తర్వాత ఇవాళ స్పష్టంగా కలుగుతూ ఉంది. పట్టణ ప్రణాళిక విభాగంలో ఉన్న కోర్టు కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల పరిష్కారం, బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారం అయ్యేలా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. పిటిషన్దారులతో న్యాయవాదులతో చర్చించాలని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు త్వరగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు పార్వతి, ప్రియా, మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, టీపీబీఓలు మధు, వంశీ, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో కలకలం రేపిన కిడ్నాప్ మరియు రాబరీ కేసును ఈస్ట్ పోలీసులు ఛేదించారు. తెల్లవారుజామున ఒంటరిగా వెళ్తున్న యువకుడిని కారులో కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చి నగదు దోపిడీకి పాల్పడిన 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను ఈస్ట్ సిఐ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. నిన్నటి దినము అంటే 18వ తేదీన మనకు ఒక కంప్లైంట్ అఖిల్ అని ఆటోనగర్లో ఉంటాడు. ఇతను తాజు హోటల్లో పనిచేస్తుంటాడు వర్కర్గా. అయితే దీంట్లో నిన్న 11వ తేదీ తెల్లవారుజామున, ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటలప్పుడు టీఎంసీ సర్కిల్ దగ్గర సంకల్ప హాస్పిటల్లో నియర్ బై అక్కడ నిలబడుకొని ఉంటే బస్టాండ్ దగ్గర ఒక 4 వ్యక్తులు వచ్చి వాళ్ళ కారులో అతన్ని ఎక్కించుకొని అతన్ని కొట్టి అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ని తీసుకొని అతనికి మత్తు పదార్థాలు ఇప్పించేసి తిరుపతి అవుట్స్కర్ట్స్లో అతన్ని స్పృహ కోల్పోయేడుగా చేసి బయటపడేయడం జరుగుతుంది. దాని తర్వాత అతను మనకి నిన్నటి దినం అన్ని విషయాలు తెలుసుకొని మనకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ ముద్దాయిల్ని మనం ఈరోజు సాయంత్రం 4 గంటలప్పుడు ఈ చింతల్చేన్ రోడ్డు దగ్గర ఈ నేరంలో పాల్గొన్న 4 వ్యక్తుల్ని చింతల్చేన్ రోడ్డు దగ్గర అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన షిఫ్ట్ డిజైర్ కారుని, తర్వాత వారి వద్ద ఉన్న 24,000 రూపాయల నగదుని, తర్వాత బాధితుడి ద్వారా దొంగలించబడిన బాధితుడి వద్ద నుంచి దొంగలించిన సెల్ ఫోన్ని, అదేవిధంగా ముద్దాయి యొక్క సెల్ ఫోన్ని రికవరీ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. దీంట్లో భాగంగా ముద్దాయిలు
దొంగ సెల్ ఫోన్ దొంగలించడమే కాకుండా అతను కొట్టినప్పుడు అతను ఫోన్పే యొక్క పాస్వర్డ్ కూడా తెలుసుకొని మరుసటి దినము ఆ ఫోన్పే పాస్వర్డ్ ఉపయోగించి 60,000 రూపాయలని వేరే యాప్కి ఎక్కించుకొని తద్వారా వీళ్ళ అకౌంట్లోకి తీసుకొని చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డబ్బులు 24,000 రూపాయలు వారి వద్ద ఉంటే అవి కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని నలుగురు ముద్దాయిల్ని రిమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చి బోడం దేవేంద్ర కుమార్, వయసు 27 సంవత్సరాలు, మధ్యలో యోగేష్ అలియాస్ నాని, వయసు 21 సంవత్సరాలు, నెల్లుట గురుప్రకాష్, వయసు 21 సంవత్సరాలు, పోదురు చరణ్ 21 సంవత్సరాలు. వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. వీరందరిపైన కూడా కిడ్నాపింగ్ కేసు మరియు రాబరీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. త్వరలో వీళ్ళ యొక్క గత చరిత్ర కూడా తెలుసుకొని వీరిపైన షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి నేరాలలో ఇన్వాల్వ్ అయితే చిన్న వయసులోనే ఇట్లాంటి నేరాలలో తీవ్రమైన నేరాలలో ఇన్వాల్వ్ అయితే వారి యొక్క భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎవరిని ఇంకా ఇన్వెస్టిగేషను ఇంకా ఎవరి సెల్లికి ట్రాన్స్ఫర్ చేసినారో ఇంకా దీనిలో వెనకాల ఇంకెవరైనా ఉన్నారా వారిని కూడా పూర్తిగా విచారించి కేసుని ఫైనలైజ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. వీళ్ళ ప్రవృత్తి 3 స్టూడెంట్స్, ఒకరు వాళ్ళ ఫ్రెండ్, 4 స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్స్ 3. అది ఇంకా ఫైనలైజ్ చేయాల్సి వచ్చింది. మనం ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఇంకా వీళ్ళ యొక్క గత చరిత్ర కూడా ఒకసారి పరిశీలించి వీళ్ళపైన ఇంకా అన్రిపోర్టెడ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇట్లాంటి నేరాలు చేసి ఇంకా రిపోర్టు కానీ కేసులు మా దృష్టిలో ఉన్నాయా, ఎవరైనా బాధితులు ఉన్నారా అనేది కూడా ఆ కోణంలో కూడా ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు సేకరించి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం. ఇంతకుముందు ఒకరిపైన బోడెం దేవేంద్ర కుమార్ ఒకరిపైన కేసు ఉంది, మిగతా వాళ్ళపైన ఏం కేసులు లేవు. ఒకరిపైన కేసు ఉంది, మిగతా వాళ్ళపైన. యువతకి మేము ముఖ్యంగా తిరుపతిలో ఈ మద్యం మత్తులో కొందరు నేరాల్లో పాల్గొంటున్నట్లు మాకు అర్థమవుతుంది. సో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటున్నాం. నైట్ పూట, రాత్రిపూట ఎక్కడైతే ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో ఇది ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేస్తున్నాం. ఇంకా సెక్యూరిటీని కూడా పెంచుతాం. ఈ బస్టాండ్ ఏరియా, రైల్వే స్టేషన్ ఏరియాస్లలో యాత్రికులు కూడా నిత్యము సంచరిస్తూ ఉంటారు 24 అవర్స్. వారి రక్షణ కొరకు కూడా ఇంకా బీట్ సిస్టాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. పై అధికారులకు కూడా ఈ విషయం కంప్లీట్గా తెలియపరచడం జరిగింది. వాళ్ళు కూడా మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఫాలో అవుతాం. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల కొనుగోలు, అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు శుభవార్త. ఎల్ఆర్ఎస్ బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తుంది తుడా. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23వ తేదీలోపు, 31 ఆగస్టు 2025 లోపు అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11వ తేదీ వరకు అవకాశమిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. ప్రణాళిక విభాగం తుడా కార్యాలయం, తిరుపతి. మీ దివాకర్ రెడ్డి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్. కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లే వ్యక్తుల్లో సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఒకరని టీడీపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేలా సీఎం పాలన ఉందని, తిరుమలకు వచ్చే ప్రముఖులు సైతం స్పందిస్తున్నారన్నారు. అలాంటి వారిపై నిందలు వేస్తూ తమ పబ్బం గడుపుతున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. అందరికీ తెలుసు, హెరిటేజ్ సంస్థ పైన ఏ విధంగా వాళ్ళు మాట్లాడిన తీరు కానీ, వాళ్ళ కథనాలు కానీ, వాళ్ళకు సంబంధించిన పత్రిక, సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టుల పైన కానీ ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా తీర్పిచ్చిందో చూసాం. ఏదైతే హెరిటేజ్కి సంబంధించి ఏదైతే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ, వాళ్ళ పత్రికలలో సంబంధించి ఏదైతే సాక్షి పేపర్కి సంబంధించిన వార్తలు కానీ, సాక్షి టీవీకి సంబంధించి కానీ ఏ విధంగా కథనాలు పెట్టారో వాటన్నిటిని కూడా డిలీట్ చేయాల్సిందిగా కూడా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిపైన సంస్థ సంబంధించి కూడా ఒక ప్రకటన వెలువరిస్తూ ఏ విధంగా రాజకీయం దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, హెరిటేజ్ సంస్థ ఉన్నతమైన విలువలతో కూడిన ఆ సంస్థలో 25 రకాల పరీక్షలు చేసిన తరువాతనే పాలు కావచ్చు, నెయ్యి కావచ్చు, లేకపోతే
దానికి సంబంధించిన పాలల సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన ప్రతిదీ కూడా అక్కడ చెక్ చేసిన తర్వాత పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ప్రజలు లేకపోతూ ఉన్నాయి స్టాక్ అంతా కూడా. అలాంటి సంస్థకు సంబంధించి ఏ విధంగా శాసన మండలిలో కానీ బయట కానీ మాట్లాడారో మనం చూసాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. వెనక్కి తిరిగి తన కుటుంబ నేపథ్యం ఎలాంటిది, ఏ విధంగా దౌర్జన్యాలు, హత్యలు, ఆక్రమణ పరంపరలు, ప్రజాధనాన్ని దోపిడీ, ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం. అదే ఈరోజు భువనేశ్వరమ్మ నిర్వహించే హెరిటేజ్కి సంబంధించి సంస్థకు సంబంధించి కష్టాన్ని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు ఎంతటి ఉన్నతమైన దీంట్లో ఉన్నా కూడా తమ స్వయంగా పర్యవేక్షణలో ఏమి జరుగుతుంది హెరిటేజ్లో, ఏ విధంగా దాన్ని ఎప్పటికప్పుడు నాణ్యతను పెంచుకుంటూ పోవడమే కాకుండా ప్రజారోగ్యకరంగా చిన్న దీనికి సంబంధించి ఒకసారి ఆ హెరిటేజ్ ఉన్న ప్రాంతంలో మంచినీటికి సంబంధించి ఏదో సమస్య వస్తే వెంటనే కూడా అక్కడంతా కూడా ఆ గ్రామస్తులు ఇబ్బంది పడకూడదు అనేసి అక్కడంతా నీటిని శుద్ధి చేసే యంత్రాలని ఇచ్చి ఏ విధంగా వాళ్ళు చేశారో మనం చూసాం. అనేక కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి బయటికి రావడం జరుగుతుంది. ఇంకొక ఆయన శాసన మండలిలో ఈ ప్యాకెట్ ధర ఎంత, నందిని ప్యాకెట్ ధర అని చెప్తారు. ఒకటి తెలుసుకోవాలి, ఒక మంత్రిగా పనిచేసినాడు అతను. ఏదైనా ఒక కేటగిరీకి సంబంధించి ఒకే వస్తువు వివిధ కంపెనీల దీంట్లో వ్యత్యాసం ఉంటాయి రేట్లు. ఏ కంపెనీ బెటరో అది తీసుకుంటారో, వ్యత్యాసం రేట్లు మనం చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి ఇక్కడ తిరుమల నెయ్యి కొనుగోలుకు సంబంధించి మాట్లాడతారు, ఎక్కువ రేటు పెట్టి కొంటా ఉన్నారు అనేసి. అంటే వీళ్ళు చెప్పినట్టు మళ్ళా నెయ్యిని వాడాలనే భావన ఉండేటట్టు ఉంది అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కరుణాకర్ రెడ్డికి కానీ. ఇంతమంది భక్తులు మనోభావాలను దెబ్బతీశారు, ఇంతమంది కోట్లాది ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలతో చెలగాటం ఆడారు మీరు. దానికి ఏ విధంగా క్షమాపణ చెప్తారా, లేకపోతే ఇంకో విధంగా దేవుని దీంట్లో పనిష్మెంటు ఆయనట చూపిస్తారు త్వరలో మీ అందరికి కూడా. దాన్ని పక్కన పెట్టి పదే అబద్ధాలని వల్లిస్తూ, ఒక అబద్ధం 10 సార్లు చెప్తే అదే పోతుందన్న దీన్ని వీళ్ళు భావించి పదే చెప్పుకుంటూ పోవడాన్ని తీవ్రంగా కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళ యొక్క ప్రకటనల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని, ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన 20 నెలల ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భక్తులందరూ కూడా నిన్న కూడా చూస్తే చాలామంది ప్రముఖులు మీరే ఈరోజు చూసింటారు టీవీల్లో కానీ, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దేవుని ప్రతిష్ట కానీ, తిరుమల పవిత్రత కానీ, తిరుమలలో ఉన్న సదుపాయాలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని స్వామివారి దర్శనం చేసుకొని బయట వచ్చి భక్తులందరూ కూడా చెప్తూ ఉంటే, మీరు రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా స్వామివారిని వాడుకుంటా ఉన్నారో ప్రజలు, భక్తులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ. ఈరోజు మనం ఒకసారి చూస్తే కోర్టులు అంటే లెక్కలేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించవలసిన బాధ్యతల్లో ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పరిపాలన సాగించాలంటే ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు. ఎవరికైనా దేవుడు అంటే, ఏ మతస్థులు కావచ్చు, ఎవరికి కావచ్చు, భగవంతుడు అంటే భయం అనేది ఉంటుంది. కానీ దేవుడు అంటే కూడా భయం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు అనేది ఈరోజు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేసే దిశగా ఏదైతే ఎన్డీఏ కూటమిని ఆదరించారో వారి కోసం అహర్నిశలు కూడా అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రాన్ని ప్రధానమంత్రిగా ఆయన ఆర్థికంగా కూడా అనేక విధాలుగా కూడా ఈ 20 మాసాలు ఆదుకోవడమే కాకుండా అనేక సంస్థలను కూడా ఇక్కడికి తీసుకొచ్చేదానికి సహకరించడం, అదేవిధంగా ఆర్థికంగా ఏదైతే విచ్ఛిన్నం చేశారో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా ఈరోజు నిలబెట్టడానికి ఇక్కడ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేయడం. నిన్న బడ్జెట్ ప్రవేశపెడితే అన్ని వర్గాలని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా అయితే ఈరోజు అమరావతి నిర్మాణం దగ్గర నుంచి చూసుకుంటే
నీటిపారుదల రంగం కానీ, రైతాంగానికి కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, లేదా ప్రైవేటు సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు కల్పనే ధ్యేయంగా వాళ్ళకిచ్చే రాయితీలు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విచ్ఛిన్నం చేసిన ఈ రాష్ట్రాన్ని ఏదైతే అభివృద్ధి వైపు ముందుకెళ్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రచారాల్ని ఈరోజు చేస్తూ ఉంది ఈ యొక్క వైసీపీ. ఈరోజు ఏదైతే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష బాధ్యతలను కూడా తెలుసుకొని ఈరోజు ఏ విధంగా ఆ బాధ్యతల నుంచి కూడా ఏదైనా మనం అందరూ చూస్తూ ఉంటాం. తప్పు జరిగినప్పుడు కానీ లేదా ప్రజా తీర్పులో ఆయా రాజకీయ పార్టీలని వ్యతిరేకించి వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఓడిపోయిన పార్టీలు ఆ యొక్క ఓటమికి గల కారణాలు వెతుక్కుంటూ ప్రజలకు చేరువయ్యేదానికి మార్గాలు అన్వేషిస్తారు. ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా. కానీ ఆంధ్రప్రదేశ్లో అది జరగడంలే. ఓడిన రోజు నుంచి ఓడిపోయిన రోజు నుంచి కూడా భగవంతుడు, హిందూ దేవాలయాలు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని బిందువుగా కేంద్ర బిందువుగా చేసుకొని రాజకీయ స్వార్థం కోసం ఏ విధంగా ఎన్ని మాటలు ఎన్ని సిట్టుని ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికలో ఉన్న అంశాలని ఏ విధంగా మార్చి చెప్పి వాళ్ళకు అనుకూలంగా సిట్టు నివేదిక వచ్చిందనే ప్రజలు నమ్మించే విధంగా ప్రయత్నాలు చేయడం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్సీలు మరియు నాయకులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన టీడీపీ నాయకులు బీజీ కృష్ణ యాదవ్, మధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేవుడి పైన భక్తి లేదు, ప్రజలంటే అసలే భయం లేదు, కేవలం వాళ్ళు అనుకునేది వాళ్ళకి జరగాలి. వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా కించపరచడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఏం ఒరుగుతుందని అడుగుతున్నాం. దేవుడితో రాజకీయాలు చేస్తున్నారా మీరు? దేవుడు రాజకీయాలు చేస్తే ఏం లభిస్తుంది మీకు? ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ఒక భయము, ఒక భక్తి. ఎంతో మంది తననీలాలు సమర్పించి ఆ దేవదేవుడిని మొక్కుకుంటూ ఉంటారు. ఒక ప్లే కార్డు తీసుకొని వచ్చినట్టుగా సభలో తీసుకొచ్చి అందరూ ఇలా ఎత్తెత్తి చూపించి ఇసిరి టేబుల్ పైన పారేశారు. అంటే వీళ్ళకి దేవుడి పైన భక్తి ఉందా? అసలు దేవుడు అంటే ఏమాత్రమైన గౌరవం ఉందా అని అడుగుతున్నాం. అసలు మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వైసీపీ పార్టీకి వెంకటేశ్వర స్వామి అంటే పడదా? వైసీపీ పార్టీకి వెంకటేశ్వర స్వామిని కించపరచడం తప్పితే మిగతా అజెండా ఏమీ లేదా? తెలుగుదేశం పార్టీగా లడ్డు కల్తీ జరిగింది, దాన్ని వెలుగులోకి తీసి ఎవరైతే దానికి కారణం అయ్యారో వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే, మీరు దేవుడు ఫోటోలు తీసుకొని దేవుణ్ణి సచివాలయం లోపల తీసుకెళ్ళి అక్కడ సెక్రటరియట్లో మొత్తం బూట్ కాల్తో వేసుకొని దేవుడు పటం మీరు ఊరేగింపు మారి తీసుకెళ్తారా? అసలు మీకు ఎంత ధైర్యం అని అడుగుతున్నాం. మీరు హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు నడుచుకుంటున్నారు. హిందువులంటే పడదా మీకు? మా మనోభావాలు అక్కర్లేదా మీకు? మా ఓట్లు అక్కర్లేదా మీకు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడైనా ఏమన్నా అంటే ఒక సీక్వెన్స్ డైలాగ్లో పెట్టుకున్నారు. దేవుడు ఇట్లా ఎందుకు చేశారా అంటే తగ్గేదే లేదు. దేవుడు లడ్డు ఎందుకు కల్తీ చేశారా అంటే తగ్గేదే లేదు. దేవుడికి అపచారం చేశారా అంటే రప్ప అంటున్నారు. దేవుడు జోలికి వస్తే పోతారా, నాశనం అయిపోతారు అని చెప్తుంటే కూడా దానికి కూడా రప్ప లేకపోతే తగ్గేదే లేదు. ఈ రెండు డైలాగులు నేర్చుకొని ప్రజలందరూ కారు నుంచి ఊసేలాగా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ చూసాం. ఆయనకు తెలుగు చక్కగా రాదు, ఇంగ్లీష్ చక్కగా రాదు, హిందీ చక్కగా రాదు, కానీ ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆయన ప్రేరేపిస్తే కాదా వీళ్ళందరూ ఈ దేవుడు బొమ్మ తీసుకొని బూట్కాలతో నడవలేదా? దీనికంతటి కారణం ఎవరని అడుగుతున్నాం సూటిగా. మీకు దేవుడు అంటే పడదు, మీకు ఏ మతం ఆచరిస్తారో ఆ మతాన్ని పోడుకోండి, మేము కాదనట్లేదు, మేము ఆ మతాన్ని కించపరచడం లేదు. కాకపోతే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామిని అలా కించపరచడం వల్ల మీకు ఒరిగేదేముంది? ఇంతమంది మనోభావాల్ని దెబ్బతీసేదానికి తప్పితే మీరు ఏం ఆలోచిస్తున్నారో ప్రజలకు అర్థం కావట్లేదు. ప్లే కార్డు వాడుతున్నారు దేవుణ్ణి రాజకీయం చేయమని, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి దానివల్ల వీళ్ళు ఏమి లబ్ధి పొందుతారో కూడా ఆ ప్రజలకి అర్థం చేసుకోవాలి. వీళ్ళకి కేవలము లడ్డు కల్తీ జరిగింది, లడ్డు కల్తీలో వీళ్ళు దొంగలుగా బయటపడ్డారు. లడ్డు కల్తీ జరిగిందని అంటే నేరుగా చెప్తున్నారు ఏమని, దీనికి హెరిటేజ్ కూడా సంబంధం ఉంది. నువ్వు ఎందుకు కెమికల్ కలిపిన నెయ్యిని తీసుకొని వచ్చి లడ్డులో కల్తీ చేశావు? దీనికి ఆధారాలు ఉన్నాయి, దీనికి కమిటీ ఇచ్చిన నివేదిక ఉంది. తప్పు తేల్చి శిక్ష పడే టైంలో ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్. ఏమని, హెరిటేజ్లో నుంచి నెయ్యి. మేము సూటిగా ఏడు ప్రశ్నలు అడుగుతున్నాం. ఏ రోజైనా హెరిటేజు ఏ గుడికైనా
నెయ్యిని సరఫరా చేసిందా? హిందూపూర్ డైరీకి ఎప్పుడైనా హెరిటేజ్ MOU చేసుకునిందా? అదేవిధంగా ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ కన్నా కానీ హెరిటేజ్తో ఒప్పందాలు ఉంటాయా? అవన్నీ ఏమీ అవసరం లేదు వాళ్ళకి కేవలం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు దొంగ దొరికిపోయాడు, ఆ దొంగని శిక్ష పడుతుంది కాబట్టి ప్రజలు మనసుల్లో ఒక ముద్ర వేయాలి. ఎందుకంటే హెరిటేజ్ కూడా పాల డైరీ కాబట్టి దీని ద్వారా చెప్పిందంటే ప్రజలు నమ్మేస్తారు అనేసి. కానీ ప్రజలు అంత అవివేకులు కాదు, ప్రజలకు అంత తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా మీరు? మీ అందరికన్నా ఒక మెట్టు ప్రజలు ముందర ఆలోచిస్తారు. ప్రజలకు తెలుసు ఎవరు ఆ లడ్డూలో కల్తీ చేశారని, ప్రజలకు తెలుసు ఈరోజు ఎవరు బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటం తీసుకెళ్లారని అసెంబ్లీలోకి, ప్రజలకు తెలుసు దేవుణ్ణి ఎవరు కించపరుస్తున్నారని. ప్రజలకు తెలియదా? మీరు రబరబలు. వీళ్ళకి కావాల్సింది ఒకటే, హిందూ మనోభావాల్ని ఏ విధంగా దెబ్బపరచాలి. హిందువులంటేనే వీళ్ళకి పడదు, హిందువులంటేనే వీళ్ళకి అలర్జీ, హిందువులంటేనే వీళ్ళకి ఒక కోపం. మేమేమి మీ మతాన్నో మీరు ఆశించే విధానాన్నో మేము తప్పు పట్టట్లేదు, ఎవరు పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. సతీ సమేతంగా ఏ రోజు బ్రహ్మోత్సవాలకు రాని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవుడి గురించి మాట్లాడతాడు, దేవుడు లడ్డు గురించి మాట్లాడతాడు. ఆయన ప్రెస్ మీట్లో కనీసం స్పష్టంగా చెప్పలేని ప్రెస్ మీట్ ఒకటి పెట్టి, నాకు తెలుగు తోడా ఆతే, హిందీ తోడా ఆతే, తమిళ్ తోడా ఆతే అంటే వీళ్ళకి ఎలా అయిపోయిందంటే, ఇంకొక కామెంట్ చేసినారు, ఈరోజు శ్రీలంకలో లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూశారు, ఈరోజు ఢిల్లీకి పోయారు, విజయవాడలో ఉండాలని. ఈయన కానీ ఓవర్కి ఎన్ని బాల్ అని అడిగినాం అనుకో, ఫస్ట్ ఓవర్ కా సెకండ్ ఓవర్ అని అడుగుతాడు. అలాంటి మైండ్ సెట్ ఉండే జగన్మోహన్ రెడ్డికి. అంటే క్రికెట్లో ఈ ఓవర్లో 6 బాళ్ళు ఉంటాయా, 7 బాళ్ళు ఉంటాయా అని చెప్పి మనస్తత్వం ఉండేవాడు. మేము సూటిగా అడుగుతున్నాం, మీకు దేవుడి పైన ఏమైనా కోపం ఉంటే మీ ఇంటి వరకే పరిమితం చేసుకోండి. దేవుడి పైన ఇలాంటి బురదలు తండేది మానాలని. లోకేష్ బాబు గారు కంపెనీలు తెస్తే వీళ్ళకు నచ్చదు. లోకేష్ బాబు విదేశాల్లో తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉండే యువతకి భవిష్యత్తు చూపిస్తుంటే నచ్చదు. ఇక్కడ కంపెనీలు వస్తే వాడికి నచ్చవు, ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టే నచ్చవు. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఒకటే, గంజాయి మత్తులో యువత తూలుతుందా లేదా, కల్తీ మద్యం దాగి ప్రజలు రోడ్డుపై తిరుగుతున్నారా లేదా, ప్రజల ఆరోగ్యం ఎలాగా నాశనం చేయాలి. ఎంతోమంది కుటుంబాలు కల్తీ మద్యం ద్వారా నాశనం చేశారు. ఇప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పట్టుకున్నారు. మేము ఈ తిరుమల తిరుపతి వాసులుగా మేము ఆయనకి 2 చేతులు జోడించి చెప్తున్నాం, నాయన వెంకటేశ్వర స్వామిని వదిలి వెంకటేశ్వర స్వామి జోలికి ఎందుకు వస్తున్నావు? వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి పైన లేరు. మీరు లడ్డూ కల్తీ చేశారు, పరకామణిలో చోరీ చేశారు, ఇంకా మీ చెప్పుకుంటూ పోతే ఒక చిట్టా అయిపోయింది. శిశుపాలుడికి ఉండే తప్పులు కన్నా ఎక్కువ అయిపోయినాయి. ఏ రోజు ఆ భగవంతుడు కళ్ళు తెరుస్తాడో ఎక్కడికి పోతారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మీరుండి ప్రజలను తప్పుదోవ పట్టించకండి. ఏమాత్రం భయం ఉన్నా, ఏమాత్రం దేవుడి పైన ఒక భక్తి ఉన్నా ఆ విధంగా బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని దేవుడి పటాలు తీసుకొని ఇసిరిసి టేబుల్ పైన వేస్తున్నారు. మీరు చూసారో లేదు అసెంబ్లీలో? అంటే ఒక ప్లే కార్డ్ ఏ విధంగా పట్టుకుంటామో, ఒక ధర్నాలు ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగా దేవుడు పటాలు పట్టుకొని ఇసిరి వేయడం ఎంత చిల్లరగా అనిపిస్తుంది. ఆ దేవదేవుడు కళ్ళు తెరిస్తే మీరు ఎక్కడ పోతారో అని కూడా గుర్తు చేసుకోండి అని. ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఒక టైం వస్తుంది, మీకు టైం చాలా దగ్గర పడింది, మీరు చెప్పినట్టే దేవుడు కూడా చెప్పే రోజు వస్తుంది, నేను కూడా తగ్గేదే లేదు అని చెప్పాడంటే మీరందరూ ఏమవుతారో తెలుసుకోండి. ప్రజలు మీ మాటలు నమ్మేదానికి ససేమిరా లేరు. మీరందరూ కూడా మోకాళ్ళ పైన దేవుడి దగ్గర నడిచి క్షమాపణ చెప్పాలి. మేము తిరుపతి నుంచి తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కానీ దేవుణ్ణి కించపరిచిన ప్రతి ఒక్కరూ మోకాళ్ళ పైన కొండకు నడిచి మీ పాపాలను తొలగించమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తే కనీసం మీ కుటుంబాలు నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయని దేవుడి జోలకి పోవద్దని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రకృతి వనరుల దోపిడీ పతాక స్థాయికి చేరిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలో ఇసుక గ్రావెల్ మాఫియాను నడిపిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ తవ్వకాల చిట్టాను బయటపెట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతో కాలంగా గత 1.5 సంవత్సరంగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అక్రమ ఇసుక, అక్రమ గ్రావెలు ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల కూడా టీడీపీ నాయకులు, అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో మొత్తం 25 చోట్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గం ఎంతో చారిత్రాత్మకమైన నియోజకవర్గం. ఇక్కడ
ప్రజలందరూ కూడా ఎప్పుడు రౌడీజానికి కానీ ఇంకొక అక్రమాలు కానీ దీన్ని ప్రోత్సహించిన చరిత్ర గతంలోనూ ఎప్పుడూ లేదు. గతంలో ఇంతకుముందు గల్లారం కుమారి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, దాని ముందు రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పుడు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ విధంగా అక్రమాలు, అక్రమ ఇసుక, అక్రమ మైనింగు, అక్రమ ల్యాండ్లు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు జరిగిన సందర్భం ఎప్పుడూ లేదు. ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని గారు వాళ్ళ కార్యకర్తల్ని ప్రోత్సహించి మొత్తం చంద్రగిరిలో 25 పాయింట్లు, అంటే ఒక్కొక్క మండలంలో 7 నుంచి 8 పాయింట్లు, మీరందరూ కూడా ఇక్కడ ఫోటోలు చూడొచ్చు. వాళ్ళు ఏ విధంగా ఏ పాయింట్లో ఏ విధంగా వాళ్ళు మట్టి ఇసుక తవ్వుతున్నారు అని చెప్పి. కొన్ని పాయింట్లు మీకు ఉదాహరణ చెప్పాలంటే రామచంద్రాపురం మండలం, చంద్రగిరిలో ఒక మండలంలో గణేష్పురం గుండోడి కాలం అని చెప్పి ఒక పంచాయతీలో ఇక్కడ ఈ గ్రావెల్ అనేది కొన్ని గుట్టలు, చాలా గుట్టలంతా ఉన్నాయి అక్కడ. ఆ గుట్టలంతా తవ్వేసి ఆ మిగిలిన ల్యాండ్ ఈరోజు వాళ్ళు సదరం చేసుకొని భూ కబ్జా చేయడం జరిగింది. అంటే ఒక గ్రావెల్ తవ్వడమే తప్పుడుగా ఈ విధంగా టిప్పర్లు పెట్టి ఇవన్నీ పెట్టి తవ్వడమే తప్పు అంటే, ఆ తవ్వేసి దాన్ని చెదురు చేసి ఈరోజు పూర్తిగా దాన్ని వ్యవసాయం పండించుకొని టీడీపీ నాయకులు కొంతమంది దాన్ని భూ కబ్జా చేయడం జరిగింది. శ్రీరామాపురంలో ఎకరా 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఈరోజు లోపల వేసుకున్నా కూడా కాస్ట్ ఉంటుంది. అలాంటి చోట సుమారు 10కి పైగా ఈరోజు గుట్టలు తవ్వి అక్కడంతా కూడా ఆ ల్యాండ్ని కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా సీకాలేపల్లి, అదేవిధంగా అనుప్పల్లి, బొప్పరాజుపల్లి, రాయల్ చెరువు, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు, మొత్తం రామచంద్రాపురంలో ఎక్కడెక్కడైతే గుట్లు ఉంటాయో ఈరోజు 90% గుట్లన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలను ముందు పెట్టి కొంతమంది ఈరోజు ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా చంద్రగిరిలో కూడా ఈరోజు మీరు చూస్తే రంగంపేటలో నాగపట్ల చెరువు, మీకు అందరికీ తెలుసు గతంలో నాగపట్ల చెరువులో 2024 సంవత్సరంలో మొదటి జనవరిలో అట్లా ఒక పిల్లోడు ఒక అతను చనిపోతే ఇదే ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోజు ఇది తప్పని చెప్పి ఈ విధంగా ఎక్కడో ఎవరో తవ్వుంటే మా మీద నిందలేసి ఆ రోజు ఆ పెట్రోల్ బాటిల్ ముందర పెట్టుకొని ఆ పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని ధర్నా చేయడం జరిగింది. ఈరోజు చూస్తే అదే ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఎవరైతే ఆ ధర్నాలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా వచ్చి కొన్ని 100 టిప్పర్లు పెట్టి ఈరోజు అక్కడి నుంచి గ్రావెల్ ఎత్తున్నారు. ఎత్తడమే కాదు, పోయిన వాళ్ళని దాడులు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులను కూడా అటు పోతే దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక్కటే కాదు, చంద్రగిరిలో ఇందిరమ్మ కాలనీలో మలయగుంట అనే ఒక ప్రాంతంలో, అదేవిధంగా పత్తిగుంట అని చెప్పి చంద్రగిరి టౌన్లో, భీమవరం ఫారెస్ట్ ఎక్కడైతే నారావారిపల్లి ఉందో చంద్రబాబు నాయుడు గారి ఊరు పక్కనే భీమవరం ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో కూడా వాళ్ళు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తం కూడా గ్రావెల్ ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గ్రావెలే కాదు, శాండ్ కూడా, అంటే చంద్రగిరి మొత్తం కూడా రివర్ బేస్, అంటే మొత్తం కూడా స్వర్ణముఖి రివరు ఆ మూల నుంచి అక్కడెక్కడో భీమవరం నుంచి ఇక్కడ తిరుచానూరు ఎండింగ్ వరకు మొత్తం కూడా చంద్రగిరిలో రివర్ బేస్ ఉంటుంది. కొన్ని 10 కిలోమీటర్లు రివర్ బేస్ ఉంటుంది. ఆ రివర్ బేస్లో ఎక్కడైతే నీళ్ళు తక్కువ ఉంటాయో అక్కడ విపరీతంగా ముంగిలిపట్టు కావచ్చు, రెడ్డివారిపల్లి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, తొండవాడ కావచ్చు, చానంపట్ల కావచ్చు, నాగయ్యగారిపల్లి కావచ్చు, ఈ పల్లెలన్నింటిలో కూడా ఈరోజు శాండ్ అనేది ఎత్తే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి రూరల్లో వేదాంతపురంలో మొన్నే మీ అందరికీ తెలుసు, ఇక్కడ పాత్రికేయ మిత్రులు కూడా ఈ న్యూస్ కవర్ చేస్తుంటారు. వేదాంతపురంలో మొన్న వరదలు వచ్చినప్పుడు 4 పిల్లలు చనిపోయారు. ఆ రోజు మేము కూడా శవరాజకీయాలు చేయకూడదు, వాళ్ళు చేసినట్టు ఈ కష్ట సమయాల్లో మనం కూడా ఈ విధంగా దాన్ని యూజ్ చేసుకోకూడదన్న కారణంతో మనం ఇంకా డీటెయిల్స్ రావాలని వెయిట్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఆ వేదాంతపురం 4 పిల్లలు చనిపోతే వాళ్ళకి ₹1 అయినా మీరు కాంపన్సేషన్ గవర్నమెంట్ నుంచి ఇప్పించారా అని చెప్పి ఇక్కడ మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలో ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి పద్మావతిపురంలోని పాస్ మనోవికాస కేంద్రంలో చిరంజీవి పెళ్లి రోజును పురస్కరించుకొని ఆయన అభిమాని ఈశ్వరాయల్ ఆధ్వర్యంలో బుద్ధిమాంద్యం, మానసిక అంగవైకల్యం పిల్లలకు అన్నదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఈశ్వరాయల్ ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి, సురేఖ వదినమ్మ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అభిమానులందరూ, మన సీనియర్ అభిమానులు
రాజేంద్రన్న, రమేష్ నాయుడు, రాజారాయులు, నీల, కొండ రాజమోహన్, గిరిమామ వీళ్ళు ఈరోజు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మాకు చాలా సంతోషం వేస్తున్నది. ఎందుకంటే సురేఖమ్మ గారి గురించి తన మర్దిలను కూడా ఒక స్థాయికి తెచ్చింది, ఫ్యామిలీని కూడా ఒక స్థాయికి తెచ్చింది, కుండెల ఫ్యామిలీని. అమ్మగారికి అదేవిధంగా అన్నయ్య ఎంత కష్టపడ్డాడో సినీ ఫీల్డ్లో వాళ్ళు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని త్వరలో నేను కూడా అయోధ్య యాత్ర చేపడుతున్నాను. అన్నయ్య గారికి భారతరత్న రావాలి. రామ్ చరణ్ గారికి అడ్వాన్స్గా హ్యాపీ పుట్టినరోజు సందర్భంగా నేను బయలుదేరుతున్నాను. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుండాలని సైకిల్ యాత్ర తిరుపతి నుంచి కాశీ అయోధ్య యాత్ర చేస్తున్నాను. త్వరలో ఆ దేవదేవుడు ఎప్పుడు అన్నయ్య మెగా ఫ్యామిలీకి తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన తిరుపతిలో పాస్ మనోవికాస్ ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకి మన ఈశ్వర్ రాయల్, కొండా రాజా మా అందరి ఆధ్వర్యంలో మేము ఈరోజు అనాథ పిల్లలకి చిరంజీవి గారి పెళ్లి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతోమందికి మార్గదర్శిగా ఉన్నారు. అన్నని చూసుకొని అందరూ మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్నకి ఒక వెన్నుదన్నుగా ఉంటున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టుటకు మన మెగాస్టార్ చిరంజీవి గారు అందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు. ఈ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సతీమణి సురేఖ గారు ఆయురారోగ్యాలతో నిన్ను నూరేళ్ళు ఉండాలని, కాబట్టి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి పెళ్లి రోజులు చాలా జరుపుకోవాలని, ఇటువంటి ఈశ్వర్ రాయల్ చిరంజీవి ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడుతున్నారు. చిరంజీవి గారు బాగుండాలని ఎల్లవేళ అతను చిరంజీవి గారి గురించి పొర్లు దండాలు కావచ్చు, సైకిల్ యాత్ర కావచ్చు ఇలా చేస్తూ వస్తున్నాడు. త్వరలో కూడా ఇప్పుడే అనౌన్స్ చేశాడు మన అయోధ్య యాత్ర చేస్తానని చెప్పి. అతని యాత్ర దిగ్విజయంగా సాగాలని, చిరంజీవి గారి ఆశీస్సులు అతనికి ఎల్లవేళలా ఉంటాయని ఆశిస్తున్నాను. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంటేనే బిలియనియర్ల ప్రభుత్వంగా మార్చేశారని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటూ అనేక రకాల పన్ను రాయితీలు ఇస్తూ దేశాన్ని ఆర్థికంగా దివాలా తీస్తున్నారని, కార్పొరేట్ వల్ల జరుగుతున్న అదనపు ఆదాయాన్ని జాతీయ సంపదగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి అంబేద్కర్ విగ్రహం ఎదుట సామాజిక న్యాయం అంతర్జాతీయ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని సామాజిక న్యాయం అందరికీ దక్కాలని ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు భారతదేశ సామాజిక న్యాయం సమాన హక్కు అనేటువంటి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అందరికీ దేశంలో ఉండేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ కూడా సమాన హక్కులుగా పంచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పిలిపించింది. అందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు సామాజిక భద్రత పైన, సామాజిక హక్కుల పైన ఈవేళ సమన్వయం చేయాలని చెప్పేసి ఈవేళ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రైవేటు ఉన్నటువంటి పెద్ద పెద్ద కోటీశ్వరుల చేతుల్లో ఉంది. ఆ భారతదేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు 142 కోట్ల మందికి మొత్తం కూడా సమానంగా పంచాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈవేళ కులాల మధ్య చిచ్చు పెట్టి కులాలని ఒకరినొకరిని కొట్టాడుకునేటువంటి పరిస్థితిలో ఈవేళ చేస్తూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి అణగారి వర్గాలుగా ఉన్నటువంటి ఓటు శాతం దాదాపుగా 35 నుండి 40% ఓట్లు ఉన్నాయి. కానీ వారికి పదవులు కానీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పోస్టులు కానీ, లేకపోతే ఉన్నటువంటి చైర్మన్ పోస్టులు కానీ ఇవేవి కూడా అట్టడుగు వర్గాలకు ఇవ్వడం లేదు. ఉన్నటువంటి సంపద ఉన్నటువంటి వారికి కేటాయిస్తూ ఉన్నారు. ఈవేళ టీటీడీలో బోర్డు మెంబర్లు పెట్టారు. ఎంతమంది అట్టడుగు వర్గంలో ఉండేటువంటి వాళ్ళని టీటీడీ బోర్డు మెంబర్లు ఉండాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. వాస్తవంగా చైర్మన్ ఒక తడవైనా పెట్టినారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇది ఒక టీటీడీ బోర్డే కాదు, కాళహస్తి ఆలయంలో తీసుకోండి, కాణిపాకం ఆలయంలో తీసుకోండి, లేకపోతే కనకదుర్గమ్మ గుడిలో ఉండేటువంటి ఆలయంలో విజయవాడలో చూసుకోండి, లేదా అప్పన్న స్వామి విశాఖపట్నంలో ఉన్నటువంటి టెంపుల్లో చూడండి. ఎక్కడ కూడా సామాజిక భద్రత పేరుతో సామాజిక కింద అట్టడుగు ఉన్నటువంటి స్థాయి వారికి పోస్టులు ఎక్కడ కూడా ఇవ్వలేదు.
అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్తా ఉన్నాం, భారతదేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం తీసుకొచ్చి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని అందరికీ సమానంగా పెంచాలని చెప్పేసి ఈవేళ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది దశల వారి పోరాటంగా ఎంచుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. మతోన్మాద రాజకీయాలు తప్ప సమన్వయం రాజకీయాలు లేవు. మేము అణగారి వర్గాలు అంటారు, అణగారి వర్గాలకు వ్యతిరేకంగా చట్టాలు తయారు చేసి దళితులని ఈరోజు ఆలయ కమిటీ చైర్మన్ గాను ఈవోలు గాను ఈకుంటా కాలాపన చేస్తారు. సమాన న్యాయం ఎప్పుడు వస్తుందంటే భారతదేశంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో టీటీడీ చైర్మన్కి దళితుడికి ఇవ్వాలా, టీటీడీ ఈవోకి దళితుడికి ఇచ్చినప్పుడే ఈ భారతదేశంలో సమన్వయం ఉంటుంది. అది ఎప్పుడు అమలు చేస్తారో. దక్షిణ కైలాసంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని శుక్రవారం సుమారు 200 మంది జర్మనీ దేశస్థులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం అద్భుతమైన శిల్ప సంపదకు నిలయమే కాదు, ఎన్నో ప్రత్యేకతలకు నిదర్శనమని తెలుసుకున్నారు. వాయులింగేశ్వరుడు దర్శనార్థం వెళ్లే సమయంలో మహాద్వారం ఎదురుగా ఉన్న నందీశ్వరుడు, బలిపీఠం, రాతి ధ్వజస్తంభం, దారు ధ్వజస్తంభం వరుస క్రమంలో ఉండడం ఇక్కడ విశేషమని, ఇక్కడున్న రాతి ఏకశిలా ధ్వజస్తంభం దక్షిణ భారతదేశంలో ఎక్కడా ఉండదని కూడా తెలుసుకుని ఆలయ విశిష్టతను గూర్చి ఆశ్చర్యపోయారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతమని వారు తెలిపారు. ఆలయంలో అర్ధగంట సేపు మెడిటేషన్ చేశారు. దర్శన అనంతరం ఆలయ వేద పండితులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 32 దేశాల నుంచి అదేవిధంగా 140 మంది విదేశస్తులు ఇక్కడ మన భారతదేశానికి రావడము, అదేవిధంగా మా రేణిగుంటలో శ్రీ రాజరాజ జ్ఞానపీఠానికి వీళ్ళందరూ వీచేసి పరమ పూజ్య గురూజీ ఆయన స్వస్థాలతో ఒక మహాలింగ ప్రతిష్టాపన పెట్టుకున్నాం. అదేవిధంగా 192 దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ఈరోజు కట్టుబట్టు చేరుతో ఇంతమంది విదేశస్తులు ఈ ఒక శివక్షేత్రానికి రావడం మన నిజంగా ఆనందంగా ఉంది. మన హిందూ ధర్మం అనేక దేశాల్లో విస్తరింపజేస్తానికి ఇది ఒక చిన్న నిదర్శనం. ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడి అనుగ్రహం మహాశివరాత్రి సందర్భంగా అదేవిధంగా కాళహస్తి ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడుతుందంటే అది నిజంగా ఒక శివుడి అనుగ్రహం. ఇంతమంది విదేశస్తులు, అది కాకుండా మా గురూజీ అవర్ గురూజీ కేమ్ హియర్, వీఆర్ వెరీ హ్యాపీ. ఆయన గురూజీ జర్మన్లో అండ్ మారిషస్లో, మాది మారిషస్ 22 ఆశ్రమాలు ఉన్నాయి, గురూజీ గారిది కూడా అక్కడ ఆశ్రమం ఉంది. అందువల్ల ఆయన ఇంతమంది శిష్య బృందం, అదే కాకుండా మన సంస్కృతి కట్టుబట్టు ఆ చీర మన సాంప్రదాయాలు పాటించడం ఇది గొప్ప విశేషంగా భావిస్తున్నా. చాలా సంతోషం ఈ ఒక అవకాశం ఇచ్చిన ఆలయ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. తిరుమల కొండ మీద 5 బిగ్ క్యాంటీన్లు, 5 జనతా హోటళ్ళకి 8 నెలల కిందట తిరుమలలో టెండర్స్ను పిలిచారు. ఆ టెండర్స్ను పిలవడం గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే, గతంలో ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలిచేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా సబ్మిట్ చేసే మెథడ్లో టెండర్స్ను పిలిచారు. ఈ పద్ధతిని ఎందుకు మార్చారు అనేది మేము అడుగుతున్నది మొదటిది. రెండవది వచ్చేసి స్థానికులకి ఎవరికి అర్హత లేకుండా చేయడం అనేదే లక్ష్యంగా, తమకు కావలసినటువంటి వాళ్ళకి తాము ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేటువంటి పద్ధతిలో కండిషన్స్ను పెట్టారు. మొదటిదేమో ఆన్లైన్ అనేది పారదర్శకంగా ఉంటుంది అనేది మనకందరికి కూడా తెలిసింది. దాన్ని రద్దు చేశారు. దాన్ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది వచ్చి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్లో మొదటిది ఏమంటే 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. మంచిదే, 10 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరుమల కొండ మీద హోటళ్ళు నడుపుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చాలామంది ఉన్నారు. తిరుపతిలో కూడా ఉన్నారు. కానీ దీనికి అదనంగా చేర్చినటువంటి ఒక నిబంధన ఏమంటే, తిరుమల కాకుండా దేశంలో ఏ ప్రాంతంలోనైనా కనీసం 10 రెస్టారెంట్లు నడిపినటువంటి అనుభవం ఉండాలి అని. అంటే దాని అర్థం ఏంటంటే తిరుపతోడు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో క్లియర్గా ఉన్నటువంటిది. అంటే ఇప్పటిదాకా భక్తులకు సేవలు అందించినటువంటి స్థానికులు ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో సారాంశం. అయినా సరే 31 మంది అర్హులుగా వచ్చారు. దాంట్లో
31 మంది అర్హులుగా వస్తే ఏం చేయాలా? ఎవరైతే హయ్యెస్ట్ బిడ్ వేశారో వాళ్ళకి 1, 2, 3, 4 అని చెప్పి 5 బిగ్ క్యాంటీన్లు ఇచ్చేయాలి, 5 జనతా హోటళ్ళు ఇచ్చేయాలి. అట్లా ఇవ్వకుండా దాంట్లో మా నామ్స్కి అనుగుణంగా 26 మంది లేరు అని చెప్పేసి ఆ కరెక్ట్గా బిడ్ ఓపెన్ చేసే రోజే 26 మందిని అనర్హులుగా ప్రకటించారు బిగ్ క్యాంటీన్లకు సంబంధించి. బిగ్ క్యాంటీన్ అని అంటే ఏదో మనం అనుకునే మామూలు మెస్సో, లేదా లక్ష్మీనారాయణ మెస్సో, లేదంటే ఇక్కడ మనకు రకరకాల హోటళ్ళు ఉన్నాయి కదా, ఆ హోటల్ లాంటివి అని అనుకునేవాళ్ళు. నెలకి 30 నుంచి 45 లక్షల రూపాయల రెంట్ చెల్లించేటివి బిగ్ క్యాంటీన్లు అని అంటే. ఊరికి ఆషామాషి వ్యవహారం కాదు, 30 లక్షల నుంచి 45 లక్షల రూపాయలు ఒక నెలకు రెంట్ చెల్లించే వాడిని బిగ్ క్యాంటీన్ అంటే చాలా పెద్ద హోటల్ అని అర్థం. అంత పెద్ద అమౌంట్ చెల్లించేదానికి వాళ్ళని ఎట్లా ఎంపిక చేశారంటే 26 మందిని అనర్హులుగా ప్రకటించేసి 5 మందిని ఎంపిక చేసుకొని 5 మందికి డిప్ సిస్టమ్ పెట్టారు. ఇంకా 5 మందికి డిప్ సిస్టమ్ పెట్టడం ఏముంది? ఉండేది 5 హోటళ్ళు, అర్హులుగా నిర్ణయించినటువంటి వాళ్ళు 5గురు. ఆ 5 మందికి ఎవరికి ఎక్కడ బిగ్ హోటల్ అనే దాన్ని డిప్ సిస్టంలో పెట్టారు. ఇది 8 నెలల నుంచే సాగుతున్నటువంటి ఒక తంతు. తిరుమల కొండ మీద ఆ 5 హోటళ్ళు ఈరోజు దాకా తెరవలేదు. ఇంకొక జనతా హోటళ్ళు 5 తెరవలేదు. 10 హోటళ్ళు 8 నెలలుగా ఫంక్షనింగ్ లేని కారణంగా 16 కోట్ల రూపాయల నష్టం జరిగింది టీటీడీకి. దీనికి ఎవరిది బాధ్యత అనేది మొదటి ప్రశ్న నేను వేస్తున్నది. టీటీడీ బోర్డు బాధ్యత తీసుకుంటుందా? టీటీడీ ఉన్నతాధికారులు బాధ్యత తీసుకుంటారా? మీ యొక్క అవసరాల కోసం, మీ వాళ్ళకి మీరు ఇవ్వడం కోసం, అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అని చెప్పి సామెత ఉంది కదా, అట్లా మీకు నచ్చినటువంటి వాళ్ళ కోసం కట్టబెట్టడం కోసం భక్తుల ప్రయోజనాలని, వెంకటేశ్వర స్వామి ప్రయోజనాలని, టీటీడీ సమిష్టి ప్రయోజనాలని అన్నిటినీ కాలదన్ని మీకు కావలసినటువంటి వాళ్ళ కోసం ఈ రకంగా పద్ధతులు మార్చడం అనేది ఏ రకమైనటువంటి న్యాయమో టీటీడీ ఉన్నతాధికారులు, బోర్డు చైర్మన్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. అదే మాదిరి 10 మందిని ఎంపిక చేశారు. వాళ్ళు ఎంపిక చేసి ప్రకటన చేశారు. ఈ 10 మంది లిస్టు ఇది. ఈ లిస్టులో వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలకు అనుగుణంగా లేరు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటిది. మీరు చేసిన దాంట్లో పారదర్శకత ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే చేశారంటే కూడా ఒక పరిశీలన జరిగింది. ఆ పరిశీలనలో తేలింది ఏమంటే, ఇప్పుడు ఉదాహరణకి అడయార్ ఆనంద్ భవన్ A2B వాళ్ళు ఉన్నారు, శ్రీవత్స బిగ్ క్యాంటీన్ ఇచ్చారు. వీళ్ళకి అర్హత ఉంది. వాళ్ళు చెప్పినటువంటి నామ్స్ ప్రకారం వీళ్ళకి అర్హత ఉంది. ఇంకొకరు ఎవరంటే సంకల్ప్ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, గుజరాత్ వాడు, వాడికి అర్హత ఉంది. ఆ 2 కంపెనీలకు అర్హత ఉంది. మిగిలిన వాళ్ళకి ఊరికి అర్హత లేదు. వీళ్ళు కూడా వాళ్ళు కాదు నడిపేది, గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ నడపడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు దీనికి బినామీలు, అన్నిటికీ బినామీలు ఉండరు. ఇది అందరికీ తెలిసిన రహస్యమే, బహిరంగ రహస్యమే. ముంబై నుంచి వచ్చేశారు, పూణే నుంచి వచ్చేశారు, గుజరాత్ నుంచి వచ్చేశారు. వాళ్ళందరినీ అర్హులుగా ఇక్కడ తేల్చారు. ఒక ఆయనేమో పృథ్వీ హాస్పిటల్ సర్వీసెస్ మహారాష్ట్ర పూణే నుంచి వచ్చేసాడు, ఆయన అర్హత సాధించాడు. ఇంకొక ఆయన నవీ ముంబై మహారాష్ట్ర నుంచి వచ్చాడు, ఆయన అర్హత సాధించారు జనతా హోటల్కి. తెలంగాణ నుంచి వచ్చాడు ఒక ఆయన అర్హత సాధించాడు. ఇంకొక ఆయన అంబర్పేట హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఆయన అర్హత సాధించారు. విజయవాడ నుంచి ఒక ఆయన వచ్చేవారు, ఆయన అర్హత సాధించాడు. అదే మాదిరి ముంబై ఇంకొక అతను, అహ్మదాబాద్ గుజరాత్ ఒక అతను, మియాపూర్లో తెలంగాణ హైదరాబాద్ నుంచి ఒక అతను, ఇంకొక అతను వచ్చి తెలంగాణ, ఆయన కూడా సోమాజీ కూడా, ఆయన అర్హత సాధించాడు. ఇంకొక ఆయన చెన్నై తమిళనాడు, ఈ అడయార్ ఆనంద భవన్. అంటే వీళ్ళు చెప్పిన నామ్స్కి అనుగుణంగా 2 మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళు నామ్స్ లేకపోయినా ఎట్లా ఎంపిక చేశారు? ఇప్పుడు ఉదాహరణకి మేము అడిగేది ఏమంటే, వెజిటేరియన్ హోటల్స్ నడిపినటువంటి చరిత్ర ఉండాలి, 10 సంవత్సరాల అనుభవం ఉండాలి, 100 కెపాసిటీతో ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి హోటళ్ళు నడపాలనేది దాంట్లో నామ్స్లో పేర్కొన్నటువంటిది. కానీ ఇక్కడ చూడండి, పూర్తిగా డాబా నడిపేవాళ్ళు, సంతోష్ డాబా ఎక్స్క్లూజివ్ అడ్రస్ వచ్చి లోయర్ గ్రౌండ్,
అల్లూరి కాంప్లెక్స్, కూకట్పల్లి మెయిన్ రోడ్, హైదరాబాదు, అక్కడి నుంచి వచ్చారు. ఈడు డాబా నో వెజిటేరియన్ హోటల్, నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ నడుపుతూ ఉంటాడు. అతన్ని ఎంపిక చేశారు డాబా నడిపేవాడిని. కానీ నామ్స్లో ఏమని పెట్టారు, నాన్ వెజిటేరియన్ నడిపేవాళ్ళు, డాబాలు నడిపేవాళ్ళు, లేదంటే ఇట్లాంటి వాళ్ళు అర్హులు కాదు అని చెప్పారు. పూర్తిగా పెట్టారు. అదే మాదిరి పూణే నుంచి వచ్చినటువంటి వాడు అడ్రస్సే లేదు, వాడు ఎవడో కూడా తెలియదు. ఆ అడ్రస్లో గూగుల్లో చెక్ చేస్తే ఆ అడ్రస్లో అట్లాంటిదేమీ కనబడినటువంటి పరిస్థితి లేదు. రాఘవేంద్ర ప్యూర్ వెజిటేరియన్ హైదరాబాద్లో, అసలు వాడికి రెస్టారెంట్లే లేవు. ఎట్లా ఎంపిక చేస్తారు వీళ్ళందరినీ? వీటన్నిటినీ విజిలెన్స్ వాళ్ళు తనిఖీ చేశారా లేదా? అసలు ఏం జరుగుతుంది టీటీడీలో అంటే, మీకు నచ్చినటువంటి వాళ్ళకి టీటీడీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారికి, ఒక బోర్డు సభ్యుడికి, లేదంటే ఇట్లా రకరకాల వాళ్ళకి వాళ్ళ బంధువులకో స్నేహితులకో ఇష్టానుసారంగా ఇచ్చేశారు. స్థానికుల ప్రయోజనాలు పోయినా పర్వాలేదు, ఏం జరిగిపోయినా పర్వాలేదు, మా వాళ్ళకి మేలు చేయడమే మా లక్ష్యం అన్నట్టుగా ఇది జరిగింది. ఇది ఒక తంతు అయితే, అంటే ఎంపిక చేయడంలోనే చాలా తప్పులు జరిగినాయి. నెంబర్ 1, దీని మీద కోర్టులో నడుస్తోంది. 8 నెలలుగా పూర్తిగా తెరవలేదు, మూత వేస్తున్నారు. దీని కారణంగా భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే మొత్తం రద్దు చేసి రీటెండర్స్ని పిలవాల్సింది పోయి దాన్నంతా కూడా చలామణిని చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇదొకటి. ఈ ఇచ్చినటువంటి లైసెన్సులు తీసుకున్నారు కదా పెద్ద మనుషులంతా కూడా, ఈ 10 మంది ఏళ్లలో అత్యధికులు ఏం చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా నిర్మాణాలు చేస్తారు, అక్కడ కొట్టేసి చేస్తున్నారు. టీటీడీలో ఉన్నటువంటి నిబంధన ఏమి, టీటీడీ బిల్డింగ్స్ని ఒక్క ఇటుక రాయి కూడా తీయడానికి వీల్లే. ఏమైనా మార్పులు చేయాలంటే టీటీడీ ఇంజనీరింగ్ విభాగం, రెవెన్యూ వాళ్ళు, ఇట్లాంటి పంచాయతీ వాళ్ళకి అప్లై చేసుకొని వాళ్ళ అనుమతులు తీసుకొని వాళ్ళే వచ్చి చేయడం అనేది సిస్టమ్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉదాహరణకి నేను చూపిస్తాను చూడండి. కౌస్తుభం గెస్ట్ హౌస్, ఇది కౌస్తుభం గెస్ట్ హౌస్. 500 రూములు ఉంటాయి కౌస్తుభం గెస్ట్ హౌస్లో. పైన 500 రూములు ఉంటాయి. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఎలివేషన్ కోసం మొత్తం కొట్టేస్తున్నారు వీళ్ళు. ఎలివేషన్ కోసం కిందన, అంటే ఎంత ప్రమాదం అంటే ఇదేం కనపడదా టీటీడీ వాళ్ళకి? విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు దీనిని అనుమతించారు అనేది అంటే కిందన కొట్టేస్తున్నారు. ఇదే మాదిరి కౌస్తుభం గెస్ట్ హౌస్ ఇంకొక యాంగిల్లో తీసినటువంటి ఫోటో. టీటీడీ అనుమతులు తీసుకున్నారా మొదటిది. రెండవది, అనుమతులు తీసుకున్నారా లేదా టీటీడీ ప్రకటించాలా. ఈ కండిషన్స్లో పెట్టున్నారు. ఒక్కటి కూడా చిన్న మార్పు చేయడానికి వీల్లేదు అని చెప్పి కండిషన్స్లో పెడితే, అసలు కిందన నిర్మాణమే మార్చేస్తూ ఉంటే ఎలివేషన్ కోసం, రేపొద్దున అంత పెద్ద బిల్డింగ్కి ప్రమాదం జరిగితే ఎవడు దానికి బాధ్యత వహించాలా అనే దానికి లేదు. ఇదే మాదిరి మేదరమెట్లో కూడా చూడండి ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టీటీడీలో ప్రైవేట్, తిరుమల కొండ మీద ప్రైవేట్ ఆస్తులే లేవు. మబ్బురావు రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజుల్లోనే ఆయనది ఒక స్టార్ హోటల్ ఉంటే ఎమ్మెల్యేని కూడా చూడకుండా కొట్టాడు, బారేసి కింద పంపించేశారు. ఎన్నిసార్లు సుప్రీంకోర్టు దాకా పోయినాడు ఆయన, ఎంతంతో చేశాడు, ఏమిలే. ఆఖరికి మొత్తం ఖాళీ చేసుకొని దండం పెట్టి టీటీడీకి అప్పచెప్పి వచ్చేశాడు. ఇప్పుడేం జరుగుతూ ఉంది, ఇప్పుడు టీటీడీ బోర్డులో మన భానుప్రకాష్ రెడ్డి గారు పెద్ద మనుషులు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు, మేము కావలి కుక్కలు, టీటీడీలో జరుగుతున్నటువంటి వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మేము తినము, ఇంకొకటి తిన్నామని. దీన్ని ఏమంటారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ పెద్ద మనుషులు కావలి కుక్కలుగా ప్రకటించుకున్నటువంటి వీళ్ళందరూ కూడా టీటీడీ బోర్డులో తీర్మానాలు చేస్తున్నారు వాళ్ళకు అనుకూలంగా. ఇది చాలా అన్యాయమైనటువంటిది, అధర్మమైనటువంటిది. ఇష్టానుసారంగా జరుగుతున్నటువంటి పద్ధతిని మొత్తం మార్చాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే మాదిరి మీరు చూడండి, వీటిల్లో అన్నీ ఉన్నాయి వివరాలు మేము ఇచ్చినటువంటి నోట్లలో. కాబట్టి రీటెండర్లు పిలవండి అనేది మేము కోరుతున్నాం. అదే మాదిరి సన్నిధానం బిగ్ క్యాంటీన్ మీద టీటీడీ బోర్డుకు ఎందుకు అంత ప్రేమ అని చెప్పి ఇచ్చాం. రెండో దీంట్లో సన్నిధానం బిగ్ క్యాంటీన్లో ఏం జరిగింది, వాళ్ళు కట్టాల్సింది 27,37,600 రూపాయలు ఒక నెలకి. వాళ్ళు గత కొన్ని నెలలుగా ఈ డబ్బులు ఇచ్చిన 3.5 కోట్లు ఇప్పటికీ బాకీ, 3.5 కోట్లు. కానీ కండిషన్స్లో ఏముంది, ప్రతి 100 రూపాయలకి 2 రూపాయలు పెనాల్టీ వేసి వసూలు చేయాలనేది కండిషన్స్లో ఉంది. ఆ కండిషన్స్ కాపీలన్నీ మీకు ఇచ్చినారు చూడండి.
100 రూపాయలకి 2 రూపాయల చొప్పున జరిమానా వేసి మేము వసూలు చేస్తాము కట్టకపోతానంటే 3.5 కోట్లు కట్ల. వీళ్ళు ఏం చేశారంటే తమకిచ్చినటువంటి స్థలమే కాకుండా అదనంగా 201 స్క్వేర్ మీటర్ల స్థలాన్ని ఆక్రమించి 15 చెట్లుంటే పెద్ద చెట్లు ఎప్పుడో పురాతన కాలం నుంచి చెందిన చెట్లుంటే చెట్లు కొట్టేసి, మేము చెప్పడం కాదు, ఒక ఆయన కోర్టులోనే వేసున్నాడు వీళ్ళ మీద ఏ చర్యలు లేవు టీటీడీలని. టీటీడీ కూడా బోర్డుకు పెట్టిన దాంట్లో సమాధానం చెప్పింది 15 చెట్లు లేవు 6-7 చెట్లు ఉన్నాయని. అంటే 15 చెట్లు కొట్టేస్తే పెద్ద తప్పు, 6-7 చెట్లు కొట్టితే తప్పు లేదా? 6-7 చెట్లు కొట్టేశారు, దాని మీద మేము ఫైన్ వేసాము, 1.5 లక్షల రూపాయలు ఫైన్ వేసాము అని చెప్పారు. టీటీడీ స్థలాన్ని డైరెక్ట్గా ఆక్రమణ చేయడమే కాకుండా ఒక షెడ్ కట్టేశారు, అక్కడ షెడ్ కట్టేశారు, నిర్మాణాలు కూడా చేపట్టేశారు. ఇది ఎప్పుడు తెలిసింది? ఇంజనీరింగ్ వాళ్ళు పోయి తనిఖీ చేసినప్పుడు బయటపడింది. బయటపడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఇమ్మీడియట్గా వాళ్ళకి పిలిచి ఇది ఎట చేస్తారు మీరు అని చెప్పి వివరణ అడిగితే వివరణ కూడా ఇవ్వాలి, మీకు వివరణ కూడా ఏమో మీ దిక్కును కాడు చెప్పుకోండి అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన. అంటే ఎవరుండాలి వీళ్ళ వెనకాల? ఇంత అహంభావంతో ప్రవర్తించేటువంటి తీరు తిరుమల కొండ మీద గతంలో ఎప్పుడైనా మనం చూసామా? అందుకని టీటీడీ ఇంజనీరింగ్ విభాగము, విజిలెన్స్ విభాగము, పంచాయతీ వాళ్ళు, ఆ రెవెన్యూ పంచాయతీ అంతా కూడా వీళ్ళంతా కూడా పోయి మొత్తం తనిఖీలు చేసి తేలిందేమంటే వీళ్ళు ఆక్రమించింది వాస్తవమే, చెట్లు కొట్టేసింది వాస్తవమే. కాబట్టి ప్రతి నెల 7 లక్షల రూపాయలు, అంటే కొట్టిన దానికి ఫైన్ వేస్తూ 7 లక్షల రూపాయలు, ఇక్కడ 27 లక్షలు ఉంది కదా, దానికి అదనంగా ఇంకొక 7,43,000 రూపాయలు కట్టించుకోవాలి ప్రతి నెల అని చెప్పి రికమెండ్ చేశారు. రికమెండ్ చేస్తూ ప్రతి నెల 35 లక్షల రూపాయలు డబ్బులు వీళ్ళ దగ్గర కట్టించుకోవాలి, ప్లస్ 18% వీళ్ళ దగ్గర జీఎస్టీ కట్టించాలని చెప్పి టీటీడీ బోర్డుకు ప్రతిపాదనలు చేస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం కోసం అని చెప్పి ఒక బోర్డుకు పెట్టారు. దాంతోపాటు ఇన్ని తప్పులు చేశారు కాబట్టి ఏం చేశారు వీళ్ళు? డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు, ఆక్రమణలకు పాల్పడినారు. ఆక్రమణకు పాల్పడమే కాకుండా మేము చెప్పిన దానికి సమాధానాలు ప్రాపర్గా ఇవ్వలేదు. మూడవది అతి ముఖ్యమైనది ఏమంటే భక్తులు విపరీతమైనటువంటి ఫిర్యాదులు చేశారు. టీటీడీ నిర్ణయించినటువంటి నిబంధనలకు అనుగుణంగా రేట్లు కాకుండా విచ్చలవిడిగా రేట్లు పెడుతున్నారు, స్టార్ హోటల్స్లో కూడా ఇంత రేట్లు లేవు అని చెప్పి టీటీడీకి ఫిర్యాదులు చేశారు. ఇది మేము చెప్పడం కాదు, టీటీడీ బోర్డు మీటింగ్లో ఒక పెద్ద నోట్లో పేర్కొన్నటువంటి విషయాలు నేను అన్నీ చెప్పేది. టీటీడీ బోర్డులో మీరే ఈ విషయాలన్నీ ప్రస్తావన చేస్తూ టీటీడీ బోర్డు చేసినటువంటి నిర్ణయం ఏందో తెలుసా? బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పాలి దీని మీద. టీటీడీ దాండి 1, 2, 3 3 రకాల అంశాలు చెప్పింది. వాడు చేసిన తప్పులు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి, ఆ లైసెన్సును రద్దు చేయాలని చెప్పి 3 రకాల సూచనలు చేసింది టీటీడీ బోర్డుకి. దీని మీద నిర్ణయం తీసుకోండి అని టీటీడీకి పెడితే చూడండి 28/10/2025 సంవత్సరంలో, అంటే ఇప్పటికి 3-4 నెలలైంది. మనకెవరికి తెలియదు, ఇప్పుడు లేటెస్ట్గా ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మేము బయట పెడుతున్నాం. అక్టోబర్ నెలలో జరిగినటువంటి బోర్డులో ఏమని నిర్ణయం చేశారు? ఆక్రమణ జరిగినటువంటి రోజు నుంచి కాదు, వాళ్ళ ఫంక్షనింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమైందో అప్పటి నుంచి, అంటే దాదాపు ఒక 8 నెలల పాటు వాళ్ళకి పెనాల్టీలు కానీ ఫీజులు కానీ ఏమీ వసూలు చేయబాకండి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా లెటర్ వచ్చింది కాబట్టి ఇవన్నీ నేను చెప్పేటివి కాదు, బోర్డు తీర్మానాల్లో పేర్కొన్నటువంటి విషయాలు. దీన్ని పరిశీలన చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా చెప్పున్నారు కాబట్టి వాళ్ళకి లైసెన్స్ ఫీజు ఏ ప్రకారంగా ఉందో ఆ ప్రకారం వసూలు చేయండి. రెండవది వీళ్ళు క్లియర్గా చెప్పింది ఏమంటే వాళ్ళకి ఒక హెచ్చరిక చేసి ఇక మీదట ఇట్లాంటివి చేయబాకండి అని చెబుతూ వాళ్ళకు ఒక హెచ్చరిక చేసి వాళ్ళు విడిచిపెట్టేయండి. ఏమంత ప్రేమ మీకు తప్పులు చేసే వాళ్ళ మీద? మీరు కావలి కుక్కలు కదా, వెంకటేశ్వర స్వామి సొమ్ముని కాపాడే పెద్ద మనుషులు కదా, ఎందుకయ్యా ఇంత ప్రేమ మీకు? ఒక హోటల్లోనే దాదాపు 20-25 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పి మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు, మేమేమి సిపిఎం పార్టీ చెప్తున్నటువంటి వివరాలు కాదు, ఇది మీ బోర్డులో చర్చించినటువంటి తీర్మానాలు, మీరు చర్చించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. మేము చెప్తున్నటువంటిది ఒక్క మాట కూడా మా సొంతం వదిలేదు. మీరు పెట్టినటువంటి నిబంధనలు ఉల్లంఘించింది వాళ్ళు, మీరు పెట్టినటువంటి కండిషన్స్ని తిరస్కరించింది వాళ్ళు, అక్రమాలకు పాల్పడింది వాళ్ళు.
ఈ రకమైనటువంటి దాన్ని కఠినంగా వ్యవహరించాల్సినటువంటి టీటీడీ బోర్డు కానీ టీటీడీ ఉన్నతాధికారులని కార్లు కానీ ఎందుకు ఈ రకమైనటువంటి పద్ధతిలో చేస్తున్నారు? ఎవరు చెప్పాలి సమాధానం? బీఆర్ నాయుడు గారి కిందన సంతకం పెట్టేసిన తర్వాత ఎవరిని అడగాలి? ప్రశ్నించే స్థానంలో బీఆర్ నాయుడు గారు ఉండేది. బీఆర్ నాయుడు గారు వాస్తవంగా ఆ టీటీడీ డబ్బులు కూడా ఏమీ వినియోగించరు, భోజనం చేయరు, కనీసం వెహికల్స్ కూడా ఆయన సపరేట్గా పెట్టుకుంటాడు, పైసా కూడా వాడడం లేదు, చాలా నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు అని చెప్పేసి పత్రికల్లో వీటన్నిటిలో చూసాం, మేము కూడా ప్రత్యక్షంగా చూసినాం. కానీ బీఆర్ నాయుడు గారు ఎందుకు సంతకం పెట్టినారు కిందన? ఇంత తప్పుని మీరు సమర్థిస్తూ సంతకం పెట్టేస్తారా? యాక్షన్ తీసుకోవాల్సిన స్థానంలో కదా ఉన్నారు. టీటీడీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు టీటీడీ వాళ్ళు చర్యలు తీసుకోండి అని చెప్పి రికమెండ్ చేసిన దాన్ని మీరు సంతకం పెట్టేయడం ఏమి న్యాయం ఇది? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల పవిత్రతను కాపాడడంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఉద్ఘాటన. మార్చి 3న చంద్రగ్రహణం. 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత. V7 సిటీ న్యూస్ బిగ్ స్టోరీ. శ్రీకాళహస్తి ఆలయంలో జర్మన్ భక్తుల సందడి. శ్రీకాళహస్తీశ్వర ఆలయ విశిష్టతను తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేసిన విదేశీ భక్తులు. చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై ఆరోపణలు చేసిన మోహిత్ రెడ్డి. నియోజకవర్గంలో సహజ వనరులను దోచేస్తున్నారని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.